తండ్రి నా యేసయ్యా పూజింతును ఓ పూజార్హుడా భజింతును ఓ భవదీయుడా పూజింతును ఓ భజింతును ఓ భవదీయుడా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే 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 నా సర్వము ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా మనస్ఫూర్తిగా పాడిన పాట అందరూ నిజంగా ఎందుకంటే ఈ పాట మనం ఫీల్ అవుతూ పాడామనుకో దేవుడు చూస్తాడు ఇదంతా మన గురించే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు సన్నిధికి దూరమైనప్పుడు బంధువులకి దూరమైనప్పుడు నా అన్న వాళ్ళకి దూరమైనప్పుడు మనల్ని ఆదరించింది దేవుడు మనతో ఉంది దేవుడు మనల్ని ధైర్యపరిచింది దేవుడు ఎప్పుడైతే ఎవరు లేరనుకున్నామో అప్పుడు దేవుడు మనల్ని బలపరిచాడు మూడుగా ఉన్న మన జీవితాలను మళ్ళీ ఏం చేశాడు చిగురింపజేశాడు మూడు ఇంకా నా జీవితం ఇంతే నా బ్రతికింతే ఇలా ఒంటరిగా ఉండాల్సిందేనేమో ఇలా ఎవరు కూడా నన్ను పట్టించుకునేవాళ్ళు లేదు అనుకున్న టైంలో దేవుడు మనల్ని ధైర్యపరిచాడు కాబట్టి తండ్రి ఉన్నామని నాకు ధైర్యం వచ్చింది అని పాడారు భక్తులు మనకు ఎన్ని మన అనుభవాల్లో చూస్తాం చుట్టూ శత్రువులు సూటిపోటి మాటలు ఇవన్నీ అందరికీ తెలుసు అందరి జీవితాల్లో ఇవి అనుభవిస్తాం మనం అప్పుడు కూడా మనం నలిగిపోయిన సందర్భాలు భారం అయిపోయిన సందర్భాలు భారం అంటే ఏంటి భారం అంటే చెప్పండి భారం అంటే ఇప్పుడు నా నెత్తి మీద ఒక 10 కేజీలు మూట పెట్టారనుకో అది పెద్ద ప్రాబ్లం కాదు ఒక 100 కేజీలు బస్తా పెడితే మోయగలను నేను ఎంత కష్టంగా ఉంటుందో భారం అంటే గుండెల్లో ఉంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందో తెలుసా బాధ అది మనం మొయ్యలేము ఏడవలేము ఉండలేము అలాంటి భారమైన పరిస్థితులు గుండా కూడా కొన్నిసార్లు మనం వెళ్ళాము అందరం వెళ్ళిన సందర్భాలు ఉంటాయి అప్పుడు కూడా దేవుడు మనల్ని ఏం చేశాడండి ఆయనే కదా మళ్ళీ మనల్ని ఆదరించింది మళ్ళీ ఆయనే మన దగ్గరికి వచ్చింది ఆ మాటలన్నీ బరువు అయిపోతాయి ఒక్కొక్క మాట గుండె పల్లెలా భారంగా ఉంటుంది ఆ మాట భారాన్ని మనం ఏం చేయాలో తెలియదు అన్నం తినబుద్ది ఇది 10 మంది ఉన్న వాళ్ళతో 10 మంది ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడలేము హ్యాపీగా ఉండలేము నవ్వలేము వాళ్ళు నవ్వుతున్నా మనకి ఏదో బాధ ఇవన్నీ మనం అనుభవించాం కానీ అలాంటి టైంలో కూడా దేవుడు ఏం చేస్తాడు మనల్ని ధైర్యపరిచి మళ్ళీ మనకి నవ్వు కలగ చేస్తాడు ఇవన్నీ దేవుడు చేసే కార్యాలు అందుకని ఈ పాట పాడేటప్పుడు నేను ఈ స్థితిలో నన్ను ఉంచావు నువ్వు కాక నాకెవ్వరు కూడా దారి లేదు దిక్కు లేదయ్యా అని మనం కృతజ్ఞతతో పాడాలి పాట అది ఓకేనా ఓకే ఈరోజు మనం నిర్గమాకాండం 15వ అధ్యాయంలోకి రండి ఈరోజు మనం కష్టపడి మోషే సముద్రాన్ని దాటించాడు పోయిన వారం గుర్తుందా అసలు నేను ఇది ఎందుకు చెప్తున్నా మీకు తెలియాలి అని చెప్తున్నా మీకు అర్థమైందా మోషే గారు పుట్టిన దగ్గర నుంచి మణిగారు వింటారా మీ ఇద్దరేంటి అంత దూరం వెళ్ళారు పర్లేదు ఎదురుకొచ్చేయండి ఖాళీగా ఉన్నప్పుడు పర్లా ఎదురు చక్కగా కూర్చోండి జనాలు ఉన్నప్పుడు ఇది తప్పదు మోషే గారి గురించి నేను మీకు తెలియాలి అనే కదా ఇదంతా చెప్పుకొచ్చా ఇప్పుడు మోషే గురించి మీరు మాట్లాడండి అంటే మీరు ఏం మాట్లాడతారు లేచి చెప్పగలరా మణిగారు ఒక 5 నిమిషాలు మోషే గురించి మోషే ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు ఎక్కడ పుట్టాడు ఎవరు పెంచారు గుర్తుందా ఏంటి మహిమ చెప్తుందా అందుంచని చెప్తావు మరి మైకెత్తా పర్లేదు ధైర్యం ఉండండి ఏమైంది మనమేగా అందరూ తెలిసిన వాళ్ళేగా తెలియాలనే కదా ఇప్పుడు ఇదంతా చెప్పింది మీకు బైబిల్లో కొన్ని చరిత్రలు మనకు తెలుసుకోవాలి అడగగానే చెప్పాలి మోషే పుట్టినప్పుడు అన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి
తల్లిదండ్రులు అతను పెంచడానికి కూడా భయపడి అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ పిల్లోడిని ఎక్కడ చంపేస్తారనని జమ్ముపేటలో పెట్టి నీటిలో వదిలేశారు, నదిలో వదిలేశారు. నదిలో వదిలేసిన పిల్లోడిని ఏ రాజు అయితే చంపమని ఆజ్ఞ చేశాడో ఆ రాజు కుమార్తె వచ్చి చూసి పిల్లోడు భలే ముద్దుగా ఉన్నాడని తీసుకెళ్ళి ఆ అంతఃపురంలోనే పెంచింది. దేవుడు యొక్క కార్యాలు అలా ఉంటాయి. ఆ పెంచినప్పుడు ఆ పిల్లోడు ఎలా పెరుగుతాడు అంటే ఐగుప్తిలాగా పెరుగుతాడు, ఐగుప్తుడిలాగా పెరుగుతాడు, రాజు కుమారుడిలా పెరుగుతాడు, రాజు విద్యలనే నేర్చుకుంటాడు, అన్ని శాస్త్రాల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదిస్తాడు, అన్ని విద్యలు తెలుసు ఆయనకి. అలా పెరిగిన అతన్ని దేవుడి ఇక చాలు, నువ్వు ఇక్కడ దాకా పెరిగింది, ఇక నువ్వు ఎందుకు పుట్టావో నీ టైం వచ్చింది పదా అని ఆయనకి మాట్లాడడం పరిస్థితులు కల్పిస్తాడు. కొన్నిసార్లు మనం కూడా ఈ లైఫ్ బాగానే ఉంది, ఈ ఉద్యోగం బాగానే ఉంది, ఈ పరిస్థితి బాగానే ఉంది, ఇక చాలు ప్రభా ఇలా ఉంటే చాలు అనుకుంటాం. దేవుడేమో మనల్ని ఒక మెట్టు ఎక్కించాలనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ ఏం చేస్తాడు, నీళ్ళన్నీ కిరికిలు చేసినట్టుగా చేసేస్తాడు. ఏరియా కూడా వెళ్ళి చెట్టు కింద పడుకొని ప్రభా నాకు ఇంకా చాలా అయ్యాయి బతుకు, ఆ యజబేలు చంపడానికి చూస్తుంది, నేను బ్రతుకు దానికన్నా నేనే చచ్చిపోవడం బెస్ట్, చచ్చిపోతే బాగుందని దుఃఖపడతాడు గొప్ప ప్రవక్త. అప్పుడు యేసు మరి దేవుడు ఏం చేస్తాడంటే దేవుని దూతను పంపించి నువ్వు అంత బాధపడద్దు, నీకు అప్పం చేసి ఇస్తాను, అప్పం అంటే వాళ్ళ ఫుడ్, అది తిని బలం తెచ్చుకొని ఫలానా దగ్గరికి వెళ్ళి అక్కడ బతుకు, ఒక వాగు ఉంటుంది, కేరీతి వాగు ఉంటుంది, అక్కడికి వెళ్ళి నేనే పంపిస్తా ఆహారం, నువ్వేమీ టెన్షన్ పడద్దని చెప్పింది. ఆ సేవకుడు అక్కడికి వెళ్ళి శుభ్రంగా అక్కడ ఏటి దగ్గర ఎందుకు బతకమంది, కాకలేమో ఆహారం తీసుకొస్తే ఏటి నీళ్లు తాగి చక్కగా బతుకుతున్నాడు. ఇంకా నీకు పనే ఉంది, ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడికి ఎవ్వరూ రారు, చాలా ఊరికి దూరంగా ఉంటుంది, అది కొండ ప్రాంతం. ఇక ఈ ఏటి నీళ్ళు తాగుతున్నాడు, ఆ కాకులు తెచ్చిన రొట్టె ముక్కలు తింటున్నాడు, మాంసం ముక్కలు తింటున్నాడు. దేవా స్తోత్రం, నాకు ఫుడ్ ఇస్తున్నావు, చాలా ఇంకేం కావాలి, ఆహారం ఉందిగా, బాగుంది, ఇంకా చాలు అనుకునే టైంలో ఏరెండిపోయింది. మన జీవితంలో కూడా మనకి అన్నీ బాగున్నాయి, ప్రశాంతంగా ఉందన్నప్పుడు ఒక చిన్న తుఫాను దేవుడు పెడతాడు ఆయన కావాలని, మనల్ని ఇంకో మెట్టు ఎక్కించాలని అనుకుంటాడు ఆయన. ఇక్కడే కాదు నీ దీవెన, ఇక్కడే ఆగిపోకూడదు, నువ్వు ఇంకొంచెం ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆయన కొన్ని డిస్టర్బెన్సెస్ చేస్తాయి, మన జీవితంలో కొన్ని అభ్యంతరాలు వస్తాయి. అవి మనమేమనుకుంటామంటే అమ్మో ఇంకేముంది, ఏరే కూడా అనుకుంటాంటే అయ్యా ఏరు ఎండిపోయింది, అయ్యా ఇంకేం తాగి బతుకుతాను ఎక్కడ, నాకు నీళ్ళు తెచ్చేవాళ్ళు ఎవరు, కాకులు అంటే ముక్కపడేస్తాయి కానీ నీరు తేలేవు కదా అవి, నేనేం చేయను ప్రభు అంటే అయితే లేచి అక్కడ ఒకసారి 10 విధవరాలని ఒక విధవరాలు ఉంది, ఆ ఊరు వెళ్ళి అక్కడ ఆమె పెట్టింది నీకు భోజనం అంటాడు. స్టెప్ బై స్టెప్ ఆమెకి ఎందుకు, ఆమె దగ్గరికి ఎందుకంటే అదొక స్టోరీ. మళ్ళీ ఆమెను దేవుడు దీవించాలి, ఆమెను బతికించాలి. ఆమె అనుకుంది ఈ కొంచెం పిండి తిని నేను ఇంకా ఈ కొంచెం రొట్టె కాల్చుకొని నేను నా బిడ్డ తిని ఈ రోజుతో చచ్చిపోతాం, ఇంక మా పరిస్థితి అయిపోయిందని ఆమె అనుకుంది. ఆమెను పోషించడం కోసం, ఆమెను బ్రతికించడం కోసం ఈ సేవకుడికి ఎక్కడ నీరు ఎండిపోయేలా చేసి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి పంపించి ఆమెను పోషించడం కోసం మళ్ళీ ఆమె పిండిలో నుంచే తీసుకొని, దేవుడు యొక్క ప్లాన్స్ ఎలా ఉంటాయంటే మనకు అర్థం కావండి. ఆయన కార్యాలు మన మట్టి పొరకి తట్టవు. మనకి ఏం కనపడతాయి అంటే కళ్ళ ముందు కనబడే 4 మీటర్లే కనపడతాయి. ఆయనేమో భూమి అగంతాల వరకు, దిగంతాల వరకు, ఆకాశం అంతా చూస్తాడు ఆయన. ఆయనకి తెలుసు. ఆమెని అలా పోషించడానికి దేవుడు అలా నడిపించాడు. ఇలా చాలా పరిస్థితులు మన జీవితంలో దేవుడు కల్పిస్తూ ఉంటాడు. ఒకటి చెప్పాలనుకుంటే మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు అంతా కాదు. మోషే అని వాళ్ళు అక్కడ కొట్లాట జరిగితే ఆ కొట్లాటలో ఆయన్ని చంపేస్తాడు. చంపేశాక ఆ భయంతో పారిపోయి అక్కడికి వెళ్తాడు. ఒక మామూలు సామాన్యమైన ప్రజలకు నివసించే మిద్యాను దేశం వెళ్ళి గొర్రెలు కాసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి గొర్రెలు కాసుకుంటా, నేను నీకు గొర్రెలు కాస్తాను అని ఆయన దగ్గర ఉండిపోతాడు. ఈ లైఫ్ బాగుంది, అమ్మయ్య పని దొరికింది, పోతే పోయింది నాకు ఈ టెన్షన్, నన్ను దొరికితే అలా చంపేస్తాడు, జైల్లో వేస్తాడు, హత్య చేసి వచ్చాను కాబట్టి దేవా నన్ను కాపాడవు అనుకున్నాడేమో. అప్పటికి ఇంకా యెహోవా ప్రత్యక్షం అవ్వలేదు రండి ఆయనకి. ఈ లైఫ్ బాగుంది, ఆయన కూతుర్నే పెళ్లి చేసుకుంటాడు, ఇక ఇదే బాగుంది, 2 పిల్లలకు అంటాడు అనుకున్నప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడతాడు. ఆయన మళ్ళీ ఎక్కడ మాట్లాడతాడు ఇది చెప్పండి కనీసం. దేవుడు ఎలా మాట్లాడతాడు మోషేతో ఫస్ట్ టైం?
అగ్నిలో నుంచి చెట్టు ఏమో మండుతూ ఉంటుంది, అది కాలిపోదు. ఆ అగ్ని మాత్రం మండుతూ ఉంటుంది. చెట్టు కాలిపోద్ది కదా, అదే అద్భుతం. ఏంటి ఇది కాలిపోవట్లేదు అని దగ్గరికి వెళ్ళంగానే దేవుడు ఆయనతో మాట్లాడి, ఓ మోషే, నువ్వు ఇప్పుడు దాకా చేసిన చాలు, పద మళ్ళీ ఐగుప్తు దేశంకి వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి అక్కడ నా ప్రజలు ఏడుతున్నారు, బానిసలుగా ఉన్నారు, వాళ్ళని నడిపించాలి అంటే నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, వాళ్ళని నడిపించు, ఆ రాజుతో మాట్లాడని మళ్ళీ ఆయనకి పని అప్పు చెప్తాడు దేవుడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ ఫరో ఏమన్నా మామూలుడు అండి, పంపించమని కానీ పంపిస్తాడా? పంపించడా. మళ్ళీ ఆయన దగ్గర ఆయనతో మాట్లాడి అద్భుతాలు చేసి అవన్నీ జరుగుతాయి. మళ్ళీ ఒక 40 సంవత్సరాలు ఆ తర్వాత ఎట్టగొట్టు తెప్పలు పడాలని తీసుకొచ్చి మొన్నే మనం చదువుకున్నాం, ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఇది ఇక్కడ దాకా జరిగింది. ఇది తెప్పలు పడింది దేనికి? వాళ్ళని నడిపించడం కోసం. దేవుడి యొక్క ప్లాన్ అది. మోషేని పుట్టించాడు, మోషేని ఎక్కడ పెంచాలో అక్కడ పెంచాడు, ఎక్కడ తీసుకురావాలో అక్కడ తీసుకొచ్చాడు, ఎలా నడిపించాలో నడిపించుకున్నాడు. మనం ఎందుకు పుట్టామంటే కొంతమంది పుడతారు, ఎందుకు పుడతారో తెలియదు. వాళ్ళ బతికి ఏమీ అర్థం ఉండదండి. ఏదో ఉన్నామా, తిన్నామా, బతికామా, పోయామా, అయిపోయింది, చాలు. ఇదే ఒక కుటుంబానికి ఉపయోగం ఉండదు, ఒక తల్లిదండ్రులకు ఉపయోగం ఉండదు, ఒక సంఘానికి ఉపయోగం ఉండదు, ఒక బయట వాళ్ళకి ఉపయోగం ఉండదు. మనం పుట్టామంటే ఒక మంచి పని అయినా చేయాలో వద్దా? దేవుడు చిత్తం ఏంటో తెలుసా? ఎవరిని అంత పిచ్చోడ దేవుడు. మనమంటే అజ్ఞానంగా పిచ్చి బొమ్మలు నన్ను తయారు చేసుకుంటాం. మనమే పిచ్చి బొమ్మలు తయారు చేసుకోం. చిన్నప్పుడు అందరూ మట్టి బొమ్మలు తయారు చేసుకున్నారా? గుర్తుందయ్యా? మట్టి బొమ్మలు. ఈ చర్చి కట్టేటప్పుడు కూడా ఈ పిల్లలు మన వీడియో పెడితే నేను అదే నవ్వుకున్నా. వీళ్ళు కూడా ఏదో తయారు చేసుకున్నారు, డాను, ఈ విజయ్, జాన్సన్ వీళ్ళు. మనం కూడా చిన్నప్పుడు రోగులు, కుండలు, మళ్ళీ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, తాటాకు బొమ్మలు, ఇవన్నీ తయారు చేసుకున్నాం. మనమే ఒక ప్లాన్ ప్రకారం తయారు చేసాం. దేవుడికి అంత ప్లాన్ ఉండదా? అంత అజ్ఞాన? ఎవరిని పడితే వాళ్ళని పుట్టించుకుంటే వెళ్ళిపోతాడు అనుకున్నారా? కాకపోతే కొంతమంది ఏమో ప్రయోజకులుగా ఉంటారు. బ్రతుక్కి అర్థం ఉంటుంది. ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? దీనికి ఒక అర్థం ఉంది. నా పట్ల దేవుడి యొక్క ప్రణాళిక ఏమై ఉందో, అసలు నన్ను ఎందుకు పుట్టించాడో, ఎవరి కోసం, ఏ ప్రయోజనం కోసం, ఎవరు బాగుపడడం కోసం, ఎవరికి దీవెనగా ఉండడం కోసం నన్ను పుట్టించాడో అని ఆలోచించి, ప్రభా నీ చిత్తం ఏంటయ్యా, అలా నడిపించయ్యా అనేది దేవుడి చిత్త ప్రకారం నడుస్తారు. కొంతమంది నేనే ఉంటా, నేనే బతుకుతా అన్నట్టుగా బతుకుతారు. వాళ్ళ వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు ఎప్పుడు అందరినీ బాధపడతా ఉంటారు. కుటుంబం వల్ల కూడా మనశ్శాంతిగా ఉండదు. వీళ్ళు కుటుంబం వాళ్ళు కూడా వీళ్ళని చూసి వీళ్ళు పోతే బాగుండు అన్నట్టు బతుకుతారు. ఇంకొంతమంది ఇలా రకరకాలుగా బతికే వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలైన మనం ఎలా బ్రతకాలి అంటే, దేవుడు చిత్తం ఏంటో ముందు మన గురించి తెలుసుకోవాలండి. ఎందుకు పుట్టిగా పుట్టించలేదు ఆయన మనల్ని. మోషేనే అంత ప్రణాళికలో పుట్టించినప్పుడు ప్రతి ఒక్కరిని అలాగే ప్రణాళికతోనే పుట్టించాడు ఆయన. మోషే గారిని ఇక ఎర్ర సముద్రం అంతా కూడా దాటించి వాళ్ళు తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. 15వ అధ్యాయంలో, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఏం పాడుతున్నారు వాళ్ళు? ఎర్ర సముద్రం దాటంగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మయ్యా అనుకొని ముచ్చట్లు పెట్టారు. అక్కడికి వచ్చిన అందరూ అమ్మయ్యా ఎట్టగా, అసలు ఎలా దాటామమ్మా, ఇంత పెద్దగా, ఇంత పెద్ద నీళ్ళు ఎలా వేసినాయి అంటావు అయ్యే కాదు అది చేసింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యావనుకో, ఏం చేయాలి మనం? ఆ మరణం నుండి తప్పించేవాడు దేవుడు. రాగానే ఏం చేయాలి? స్తుతించాలి దేవుణ్ణి. ఒక పెద్ద ప్రమాదం తప్పింది, స్తుతించాలి దేవుణ్ణి. మొన్న బేబీ గారు వాళ్ళ పాప చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ఆ పాపకు కూడా మరి మన సోనీకి కూడా చాలా పెద్ద ప్రమాదం తప్పింది. వీళ్ళిద్దరు కూడా సేమ్. కుక్కర్ మరి పేరినప్పుడు సోనీకి చిన్నగా మరి కాలు మీద చిన్నగా పడింది, ఏం కాలేదు. మరి అలాగే ఈ బేబీ గారు పాప ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. ఆ పాప మీకు తెలుసుగా, ఆ పాప అంత ఉంటుందేమో. మరి ఆ పిల్ల కూడా పాప అప్పటిదాకా కుక్కర్ పెట్టి అక్కడే నుంచిందంట. ఆ పిల్ల అక్కడ ఉండగానే పెళ్ళింది. అది ఎంత పెద్ద సౌండ్ వచ్చింది, గుండె పైన సౌండ్ వచ్చింది, గ్యాస్ పండు వెళ్ళినట్టు వచ్చింది సౌండ్. అది ఇలా లెగిసి ఓపెన్ అవ్వలేదు. అదొక అదృష్టం నిజంగా, దేవుని కృప. ఓపెన్ అవ్వకుండా అలా లేచి మళ్ళీ ఇలాగా ఠామని పెద్ద సౌండ్తో షింకులో పడింది. పిల్ల భయపడిపోయింది. చిన్నపిల్ల కదండి, మరి భయపడతారుగా. అలా ఇంక భయపడిపోయి పాపం దేవుడిని ఎంతగానో స్తుతించారట. ఆ పుట్ట పిల్లవాడు సాక్ష్యం చెప్తున్నాడు కూడా.
అంటే నేను సాక్ష్యం చెప్తాను అక్క, నిన్ను దేవుడు చాలా కాపాడాడు అక్క అన్నాడంట. అలా గ్రహించుకోవాలి. ఏదైనా ఆపద తప్పిందా, ప్రమాదం తప్పిందా, ఏదైనా గొడవ ఆగిపోయిందా, ఇంకంతే. కొంతమంది కృతజ్ఞత ఉండదు, సమస్య తీరంగానే ఇంకంతే మామూలు. చాలామంది మరి కృతజ్ఞత కలిగి, అందుకే నేను చెప్తా, ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం ఒక్క కోటమైన స్తుతి కోటం పెట్టుకోండి అని ఎందుకు చెప్తా? ఆ కృతజ్ఞత మనం చూపించాలి దేవుడికి. సంవత్సరం అంతా ప్రభా నా కుటుంబాన్ని ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో రోగాల నుంచి తప్పించావు నాయన అనే కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించాలి, మహిమపరచాలి, గణపరచాలి. సమాజంతో కూడా, సంఘముతో కూడా కలిసి, ఇంకా నేను ఒప్పుకుంటే బంధువుల్ని, స్నేహితుల్ని అందరిని కూడా పిలుచుకొని ఈ సంవత్సరం నా దేవుడు నన్ను రక్షించాడని సంవత్సరాంతంలో ఇక కొత్త సంవత్సరంలోకి వెళ్తామనగా అందరూ కూడా కృతజ్ఞతా కోటాలు పెట్టుకుంటారు. ఎందుకు అంటే దేవుణ్ణి మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. వీళ్ళు ఏం చేశారు? సముద్రం దాటంగానే ఇంకా చక్కగా అమ్మయ్య గోడ వదిలిందిలే, ప్రశాంతత వచ్చిందిలే, అసలు ఎట్లా దాటుతాం అనుకోలేదు, అట్లా దాటుతాం అనుకోలేదు అని అనుకోలేదంట. కూర్చొని అక్కడ వాళ్ళు పాట పాడుతున్నారు, దేవుడిని స్తుతిస్తున్నారు. ఏమని చూడండి, యెహోవాను గురించి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని నౌతును సముద్రములో పడద్రోసెను. అంటే వాళ్ళని వదిలేస్తున్నారయ్యా, గుర్రాలని, రథాలని, రౌతుల్ని సముద్రంలో పడదోసవయ్యా. ఎప్పుడైనా వర్ణించారా నీ కష్టాలు? అయ్యా లేగలేకపోయానయ్యా, చాలా బాధపడ్డానయ్యా, చాలా ఊపిరి లేనట్టు అయిపోయిందయ్యా, అయ్యా బలమిచ్చావయ్యా, అయ్యా ఎప్పుడైనా స్తుతించారా దేవుడిని? స్తుతించావయ్యా. నీకు ఎంత బాధపడ్డావో ఆ బాధనంతని కూడా వర్ణిస్తా, ప్రభువుని వర్ణిస్తా. ఆ టైంలో నన్ను లేపిన దేవా, ఆ టైంలో నన్ను ఆదరించిన దేవా, ఎవ్వరు గుర్తించలేదయ్యా, అందరూ నన్ను ఇచ్చి అని పక్కన పెట్టారయ్యా. అలాంటప్పుడు నువ్వు నన్ను గుర్తించావు, నాకు గౌరవించావయ్యా, నీకు స్తోత్రమయ్యా అని మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఈ కృతజ్ఞత స్తుతి అనేది మనలో లేకపోతే మన జీవితం ఫలభరితంగా ఉండదండి. వాళ్ళు ఎవరిని చక్కగా కీర్తన పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. యెహోవాయే నా బలము, నా గానము, నాకు రక్షణ. ఎవరంట ఆయన? వాళ్ళ బలం ఎవరంట? అప్పుడు దాకా దేవుణ్ణేమో వాళ్ళు అంతగా ఏం ప్రేమించలా. అసలు దాటుతామో లేదో, ఈ మోషే తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తాడు ఇక్కడ అని సొలిగారు. ఫస్ట్ మోషే అన్నాడు, నన్ను నమ్మండి, దేవుణ్ణి నమ్మండి అని చెప్పాడు, విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. సైలెంట్గా ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదుగా. వెనక చూస్తే ఫరో సైన్యం, ఎదురు చూస్తే ఎర్ర సముద్రం. ఇంకా వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఇక తప్పదు, నోరు మూసుకొని కూర్చుందాం అనుకున్నారు. మళ్ళీ లేకపోతే దేవా ఏం చేస్తావు చెయ్యి అనుకున్నారు. విశ్వాసం ఉంచి మానవుడు కూడా రండి, అవకాశం ఉన్నంత వరకు ఎటు పడితే అటు. ఎవరికైనా రోగం వచ్చిందనుకోండి ఏం చెప్తారు? అవకాశం ఉన్నంత వరకు తిరుగుతారు. ఆ డాక్టర్ కాదు, ఈ డాక్టర్ కాదు, ఈ డాక్టర్ కాదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు తిరుగుతారు. ఆ డాక్టర్ కాదు, ఈ డాక్టర్ కాదు. ఆ డబ్బులు అయిపోవాలి, ఆ డాక్టర్లు అందరూ అయిపోవాలి, అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దనే కాదు చెప్పేది, వెళ్ళండి. నీకు డాక్టర్ వల్ల కానీ కొన్ని ఉన్నాయా లేవా? కొంతమంది ఏం చెప్తారు? ఇప్పుడు హనీ వాళ్ళ డాడీ ఉన్నారు, ఆ డాక్టర్లు ఏం చెప్పారు? ఏం హాస్పిటల్ అది, ఎయిమ్స్. ఆ ఎయిమ్స్ డాక్టర్లు ఏం చెప్పారు? తర్వాత మళ్ళీ వేరే డాక్టర్లు ఇంకో హాస్పిటల్ తీసుకెళ్తారు, వాళ్ళు ఏం చెప్పారు? ఇద్దరు ఉంటే చెప్పారు, ఇంకో ఈయన ఇలా ఉంచాల్సిందేనమ్మా, మేము చేయగలిగిన ట్రీట్మెంట్ ఏం లేదు, ఇంటికి తీసుకెళ్ళి మీరు చేసుకున్నాం అన్నారు. ఆయనకి తినిపించాలి, ఆయనకి అన్నీ చెయ్యాలి. ఆయనకి కనీసం మనం చెప్పేది బ్రెయిన్కి వెళ్ళదు, ఆయన బ్రెయిన్ పనిచేయదు. ఆయన బాధపడితే కనీసం చెప్పలేడు. మనం చెప్పేది ఆయనకి వినపడదు. డాక్టర్లు అంతా అయిపోయారు. ఇక డాక్టర్ల వల్ల కానీ కూడా ఉన్నాయి. అన్ని డాక్టర్ల వలన అయిపోద్ది అని కాదు, వెళ్ళండి, జ్వరం వస్తే వెళ్ళండి, రోగం వస్తే వెళ్ళండి. కానీ ప్రతిసారి కూడా ఇక అదే అని కొంతమంది దేవుడి మీద ఆధారపడరు, తిరుగుతామంటారు. డాక్టర్లకి రాదు కదా, ఆ డాక్టర్ కాదు, డబ్బు ఉందిగా, డాక్టర్ ఉన్నాడుగా, ఈ డాక్టర్ కాదంట, ఆ ఊరంట హోమియోపతి అంట, ఎవరంట ఐలోపతి అంట, ఎవరంట ఆయుర్వేదం అంట. తిరుగు, నీ ఓపుకున్నా తిరుగు, నీ డబ్బు అయ్యేదా తిరుగు. హల్లెలూయా. ఏంటి దేవుడి గారు తిరుగుతారా? వెనక్కి ఎందుకు కూర్చున్నారు? ఎదురుకోసం కూర్చున్నారు సైలెంట్గా. వెనకే ఉండాలి నేను అనుకుంటారా ఏంటి? దేవుడి సన్నిధిలో ముందుకు రావాలనుకోవాలి. మరి ఆలయాలను తోసేసి రావద్దులేదు. కొంతమంది ఇలా చెప్పామనుకో,
ముందుంటేనే దీవెన, ముందు కూర్చోవాలని ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి, ముందు రావాలని చెప్తారు. వీళ్ళు కాలం దోసేసి ఏలం దోసి అక్కడ గొడవలు పెట్టుకొని అలా కాదు. ముందు ఎంతసేపు ముందు కూర్చోవాలని తాపత్రయం ఉంటే దేవుడు నేను ముందుకే తీసుకెళ్తాడు. ఇక వెనక ఉండవు. 10 మందిలో ఉన్నా నువ్వు ముందే ఉంటావు. హల్లెలూయా. ఏం చెప్తున్నా ఇప్పుడు నేను డాక్టర్లు పట్టుకొని తిరుగుతాను. అలా 6 సంవత్సరాలు కష్టపడి చదువుకుంది అబద్ధాలు చెప్పడానికో లేకపోతే వేస్ట్గా కాదు. వాళ్ళు వైద్యం చేస్తారు కాదంట్లో, కానీ నువ్వు ఇంకా అదే పనిగా వాళ్ళ మీద ఆధారపడిపోవడం కాదు. వాళ్ళ వల్ల కానీ దేవుడు చేస్తాడు. దేవుడి మీద ఆధారపడి వీళ్ళు విశ్వాసం ఉంచారు. ఎర్ర సముద్రం ఎలా ప్రభా చీలింది అనుకోలేదు, కానీ విశ్వాసం ఉంచారు, దాటగలిగారు. ఇప్పుడు వాళ్ళు స్తుతిస్తా పాట పాడుతున్నారు. యెహోవాయే నా బలము, నా గానము, చాలు చాలు ఆపండి. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయో ఆయను, ఆయనే నా దేవుడు, ఆయనను వర్ణించదను. మనం మేలు పొందాక ఆయనే నీ దేవుడు అనుకుంటున్నావా? 10 మంది మేలు పొందుతారు కానీ దేవుళ్ళు వేరే ఉంటారు. ఉంటే ఉండు, అటే ఉండు, ఇటు రావద్దు. ఏదైనా ఒక పడవ మీద కాలయ్యాలి, మళ్ళీ టగ్గంతి ఎందుకు? నీకు ఎవరి మీద నమ్మకం ఉందా? నమ్మకం తప్పులేదు కాదంట్లా. బలవంతంగా పట్టి తెచ్చేదేం లేదు. మనందరం అలా విగ్రహ పూజలు చేసిన వాళ్ళమే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన సంఘంలో. కానీ బలవంతంగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? పట్టుకొని కూర్చోబెట్టారు ఎవరిని తెచ్చి ఇక్కడ. ఎవరు బాధ పెట్టాలి, ఎవరి కార్యాన్ని పెట్టాలి వచ్చాం, ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు వచ్చాం. మీరైనా నేనైనా ఎవరైనా మనకి మేలు చేశాడు లేదా? వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ మేలు పొందని వాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి కూడా. దేవుడు చేయలేదండి నాకు ఏ మేలు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, పర్ల ధైర్యంగా, నో ప్రాబ్లం. చేశాడు అన్నప్పుడు మనకెవరు దిక్కు చెప్పండి. మీకు వేరే ఆలోచన ఉందంటే నీకు దేవుడు హృదయాన్ని చూసే దేవుడికి తెలియదా? మన హృదయం తెలియదా దేవుడికి? మన నోటితో మాటతో చెప్తాం. రాత్రి ఒక ఆమె బాధలో ఉండి ఆమె కూడా ప్రతిజ్ఞ చేసింది. ఏంటో ప్రతిజ్ఞ? ఆమెకి ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లా. ఆ బాధ ఆమెది కాదంటలా, కనీసం నడవలేకపోతుంది. ఆమె కనీసం కొంచెం నడుతున్నప్పుడు చెప్పే ఆమె కొంచెం బాగా నడిచింది. అప్పుడు ఇప్పుడు ఆ స్థితి నుంచి ఇంకొంచెం స్లోగా, మళ్ళీ ఆ స్థితి నుంచి ఇంకో మెట్టు దిగింది, ఇంకా స్లోగా. నా దగ్గరికి సాయంత్రం రావడానికి కూడా పాపం చాలా బాధపడుతూ స్లోగా వచ్చింది. నేను ఆమెకు అప్పుడేం చెప్పా, అమ్మ నువ్వు ప్రతి నెల మందిరానికి రా, నెలకు ఒకసారి రా, దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పా. లేదని ఆమె విజయవాడని చూపించుకుంది, మళ్ళీ ఇంకా ఇక్కడ చూపిస్తుంది. ఇంకా అయిపోవాలి, అందరూ అయిపోవాలి, కానీ ఇంకా అవ్వలేదు కదా. అప్పుడు వస్తారేమో మరి దేవుని దగ్గరికి. అన్నీ అయిపోయాక అప్పుడు కాదండి. ఇక డాక్టర్లు చెప్పారు ఏం లేదన్నప్పుడు ఇంకా ఆమెకి ఇంక దేవుడే స్వస్థపరచాలి. ఇంకా ఒక మెట్టు దిగి లాస్ట్కి వచ్చేసేదాకా ఎందుకు, జీరోకి వచ్చేసేదాకా ఎందుకు చెప్పినప్పుడు ఆమె కూడా ఉంది, నాకు గనక తగ్గితే నా మనసొస్తే నేను కూడా ఏం జరుగుతుంది, మందిరానికి వస్తా. నమ్మకం కలగాలి, అది మళ్ళీ దేవుడే కలిగించాలి. మనకు ఆకలి ఆపితే, మనం తింటే, దాన్ని అడిగితే, ఇంకా ఇంకోటి అది కూడా అయితే అప్పుడా కాదండి. దేవుడు మీరు నిజంగా చేస్తాడని నమ్మకం నీకు ఉందా లేదా అని ముందు చూస్తాడు. మన హృదయం ఆయనకి తెలుసు. మన నోటి మాటలు ఏముంది, మన నలుగురు కోసం చెప్పుకోవడం కాదు. మన హృదయంలో ఏముంది, మనసులో ప్రభా నిజంగా నన్ను ముట్టయ్యా, నాకు డాక్టర్ వల్ల అవట్లా, నైనా నా వల్ల కావట్లేదయ్యా, నాకు నువ్వు తప్ప దిక్కులేదు, నిజంగా నీ గురించి నాకు తెలియదు. చాలా సాక్ష్యాలు ఉన్నాయండి, అలాంటి సాక్ష్యాలు. నీ గురించి నాకు పెద్దగా తెలియదేసయ్యా, నేను ఎప్పుడు దాకా నేను గురించి తెలుసుకోవాలా, ఇప్పుడే పలానా వాళ్ళు నాకు చెప్తే ఏసై కూడా గొప్ప దేవుడు అని చెప్తే నేను నమ్మాను, ఇప్పుడు నేను నమ్ముతున్నాను, మరి నువ్వు లేపయ్యా నన్ను, నేను నమ్ముకుంటా అని చెప్పు. తప్పులా? నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నిజంగా హృదయంతో నన్ను నమ్ముతుందని ఆయన కార్యం చేస్తాడు, లేపుతాడు, లేపాలనుకుంటే ఆయన చెప్తాం, ఆయన ఇష్టం.
మనసులోనేమో ఒకటి ఉంటుంది ఇలా ప్లాను, నోటితోనేమో ఒక ప్లాన్ చెప్తారు. దేవుడికి హృదయం తెలుసు. నీ హృదయాన్ని బట్టి దేవుడు నీకు కార్యం చేస్తాడు. ఆయన చెయ్యలేనోడు కాదు, ఆయన చేతగానోడు కాదు, ఆయన సామర్థ్యం లేనోడు కాదు. హల్లెలూయా. వీళ్ళు అంటున్నారు, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ, ఆయన నాకు దేవుడు, ఆయనను వర్ణించేదను. వాళ్ళు వర్ణిస్తూ పాట పాడుతున్నారు. మనకు ఒక పాట ఉంటుంది, ఇదే లిరిక్స్ అనమాట. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. యుద్ధాసురుడే యెహోవా, నా బలము నా గానము. యుద్ధాసురుడే యెహోవా, నా బలము నా గానము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా, యెహోవాను గానము చేసెదము ఏకముగా. హల్లెలూయా. మనకు మేలు చేశాక దేవుడిని మనం స్తుతించాలి. కీర్తనలతో స్తుతించు, కూటం పెట్టి స్తుతించు, 10 మందిని పిలిచి దేవుడిని నాకు మేలు చేశాడు అని నువ్వు గొప్పగా చెప్పు, కూటం పెట్టుకో, గృహాన్ని ఆహ్వానించుకో. చాలా మంది, ఒక ఆయనకి పక్షవాతం వచ్చి పడిపోయాడు. ఆయన వయసు కూడా చాలా పెద్దదే. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రభా, నన్ను కనుక ఈ మంచం మీద పక్షవాతం వచ్చిన లేగలేను కదా, వాళ్ళకి అన్నీ మంచం మీదే. ఇలా నేను ఉండలేనయ్యా, నాకు ఇంకోళ్ళు వచ్చి నా చేయడం నాకు ఇష్టం లేదు. నన్ను కనుక లేపితే ప్రతి సంవత్సరం, ఆల్రెడీ ఆయన ప్రార్థనా పరుడే, నన్ను కనుక లేపితే ప్రతి సంవత్సరం, చాలా లేని స్థితి కాదు, నేను ప్రతి సంవత్సరం నన్ను లేపావు కాబట్టి ఒక డేట్ పెట్టుకుని ఆ నెలలో నన్ను ఏ నెలలో నువ్వు ముట్టి నేను లేగవగలుగుతాను మంచం మీదండి, నేను అదే నెలలో నిన్ను స్తుతిస్తాను అయ్యా కూటం పెట్టుకొని. అలా పెట్టుకుంటూనే ఉన్నారండి ఇప్పటికీ. నాకు తెలిసి ఆయన్ని లేపి దేవుడు ఎన్ని సంవత్సరాలు అయిందో. అలా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎంతోమంది స్వస్థపరిచినందుకు, నిమ్ము పోగొట్టినందుకు, రోగం తీసివేసినందుకు, కోర్టు కేసులు కొట్టివేసినందుకు, మళ్ళా దరిద్రం వదిలి సముద్రంలోకి వచ్చినందుకు, ఇలా ప్రతి సంవత్సరం ఒక కృతజ్ఞత కూడా. ఇప్పుడు సువర్ణ ఉంది, రేపు అక్టోబర్లో ఆమె కూడా 14వ తారీఖు కూటం ఉంది, స్తుతికూటం. ఆమె కూడా దేనికి? స్వస్థపరిచినందుకు, క్యాన్సర్ వ్యాధి నుండి దేవుడు విడిపించినందుకు కృతజ్ఞత కూటం. దేవుడికి మనం ఎలా చూపిస్తాం? చాలా మంది అక్కడ ఏం కాదులేండి, మనసులో ఉంటే చాలు, మాంసం తిందామని బొయ్యకులు మెల్ల వేసుకోవాలా ఏంటి అంటారు. సాతానుగాడి మాటలు అవి అన్నీ. నువ్వు నిజంగా నీ హృదయంలో దేవుడి మీద భక్తి ఉంటే, ప్రేమ ఉంటే, కృతజ్ఞత ఉంటే, నిన్ను దేవుడి మందిరానికి రాకుండా ఎవరు ఆపరు, నిన్ను కూటం పెట్టకుండా ఎవరు ఆపరు, నిన్ను ప్రార్థన చేయకుండా ఎవరు ఆపరు. అసలు నీ మనసులో ఒక ఆలోచన ఉంటే ఏదో ఒక సాగు చెప్పి మానేస్తావు. నేను రావాలి దేవుడి సన్నిధికి, ఎలా అయినా నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు గట్టని తుఫాను వచ్చిన వస్తావు, ఏ దారి లేకపోయినా వస్తావు, లేదా ఇంకేదైనా వచ్చేస్తావు. అసలు నేను ఆపడానికి ఎవరి వల్ల కాదు. దేవుని ప్రేమ నుండి ఎడబాపు వారు ఎవరు కూడా లేరు. హల్లెలూయా. వీళ్ళు కూడా పాటలు పాడుతూ దేవుడిని స్తుతిస్తున్నారు. ఎందుకంటే అంత పెద్ద ఎర్ర సముద్రం దాటడం అంటే మాటలు కాదు కనుక వాళ్ళు కృతజ్ఞత కలిగి, ఆ తర్వాత వాళ్ళు యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎవరు? అధిపతుల్లో ఫరో అధిపతులు. ఫరో అధిపతులు అంటే ఆయన రేంజ్ ఉంటుందిగా ఇంచుమించు. ఒక బలవంతులైనా, వాళ్ళంత గొప్పవాళ్ళైనా దేవుడు వాళ్ళని ఏం చేశాడంట? ఎర్ర సముద్రంలో ముంచేశాడంట. ఈజిప్షియన్స్ కింగ్స్ అంటే ఒక పేరు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఉంటుంది. అలాంటి ఒక బలమైన వాళ్ళని ప్రభావం ఎర్ర సముద్రంలో దొరికి. మన జీవితంలో కూడా చాలామంది బలమైన వాళ్ళు లేవాలా, మనల్ని తొక్కాలని, మనల్ని బాధ పెట్టాలని, మనల్ని అణచాలని
మనల్ని గాయపరచాలని, మనల్ని ఏదో ఒకటి పాడు చేయడానికి, మన జీవితం పాడు చేయడానికి, మన పనికి పాడు చేయడానికి, మన ఉద్యోగాలను పాడు చేయడానికి, మన బ్రతుకు పాడు చేయడానికి ఉంటారు శత్రువులు. ఖచ్చితంగా మనకన్నా బలవంతులు. వాళ్ళతో మనం మాట్లాడలేము, వాళ్ళతో మనం ఢీ కొట్టలేము. ప్రభా వీళ్ళని ఎదిరించలేకపోతున్నానయ్యా అంటానికేమో వాళ్ళని మనం అనలేము. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు గొప్పోళ్ళు. ప్రభా ఎలా ప్రభా అని ఏడుతామే దేవుడి దగ్గర. ఆయన గమనం చేసుకుంటే వాళ్ళు ఎంత గొప్పళ్ళైనా, ఎంత పెద్దోళ్ళైనా, ఎక్కడ అంచాలో అక్కడ నుంచి, ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కితే, అక్కడ సైలెంట్గా ఉండాలి, అక్కడ సైలెంట్ చేసేస్తాడు ఆయనే. మనమేమి చేయవసలు, వాళ్ళతో మనమేమి ఢీ కొట్టవసలు. వెళ్ళి సముద్రంలో తొక్కాడు అందరినీ కలిసి. ఇక్కడ ఫరో రథములను, సేనలను, గొప్ప సైన్యాన్ని, గొప్ప రథాలని అలాంటివి తొక్కేశాడు. నువ్వేం భయపడదు. నీ జీవితంలో ఒకవేళ ఎవరైనా నిన్ను శత్రువుగా ఉంటే, ఎవరైనా నీకు శత్రువు అంటే, మన శత్రువు ఎవరు అసలు? సాతానే కదా. వాడే అందరిలో దూరి గొడవలు పెడతాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, మన పనిలో డిస్టర్బ్ చేస్తాడు, చేసే జాబులో, వర్కులు ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. మనం మనుషులను చూడొద్దు. మనుషులను చూస్తే వాళ్ళ మీద ద్వేషం పెరిగి, కోపం పెరిగి, మన మనసులో బీపీ పెరిగి, షుగర్ పెరిగింది తప్ప ఏముండదు. మనం అలా చూడొద్దు అసలు. ప్రభా ఆ మనుషులు వాళ్ళలో పనిచేస్తున్న ఆ దురాత్మను కాల్చండి, ఆ దురాత్మ నుంచి వాళ్ళని నడిపించండి. వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు, నన్ను బాధపడుతున్నారు, కావాలనే నన్ను అంటున్నారయ్యా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవడం, ప్రార్థన చేయాలి. వాళ్ళ దేవుడే అని చేస్తారు. వాళ్ళు ఎడిపోతారో తెలియదు, ఎడిపోతారో కదా, వాళ్ళ ముందే మనల్ని దీవిస్తాడు. దావీదు అంటాడు 23వ కీర్తనలో ఒక మాట ఏమని, నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరిచదు. మన శత్రువులు ఎదుట దేవుడు ఏం చేస్తాడు మనకి అంటే, శత్రువులు ఎదుట వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు, భోజనం పెడతారా? పెట్టినా పెడతారు, అది వేరే విషయం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మన శత్రువుల్ని భూమి మీద లేకుండా చేసామని మనం ప్రార్థన చేస్తాం. అవునా? అంటే మనల్ని ఎవరు బాధ పెట్టారో, నష్టపరిచారో, ఎంత గాయపరిచారయ్యా, నన్ను ఎంత నష్టం చేశారయ్యా నా బతుకుని, కానీ వాళ్ళని ఏదో ఒకటి చేయి, ఏం చేయవేంటి ప్రభా అని అడుగుతాం. దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసు, వాళ్ళని ఏం చేయడు, వాళ్ళ ముందే నిన్ను దీవించాలని ఆయన ప్లాన్. అది అసలైన దీవెన, అది అసలైన గెలుపు. దేవుడు వాక్యాన్ని బట్టి నీ శత్రువుల ఎదుట నిన్ను హెచ్చిస్తాడు, నీ శత్రువులు ఎదుట నిన్ను దీవిస్తాడు, నీ శత్రువులు ఎదుట నువ్వు భోజనం తింటావు. వాళ్ళ ఎదుటే నిన్ను దీవించాలని ఆయన ప్లాన్. మనమేమో ఆయన అసలు కనపడకూడదయ్యా, అసలు ఉండకూడదయ్యా. వాళ్ళు ఉండాలి, నీ ఆశీర్వాదం చూడాలి, నీ దీవెన చూడాలి, నీ ఆరోగ్యం చూడాలి, నీ గెలుపు చూడాలి. అది నీ శత్రువు మీద నిప్పులను కుప్పలుగా పోస్తావు అన్నాడు. ఎప్పుడు వాళ్ళకి మనం భోజనం కూడా పెట్టాలంట, వాళ్ళని ప్రేమించాలంట. అసలు రివెంజ్ అది, దేవుని పక్షంగా తీర్చుకునే రివెంజ్. ఎవరైతే నీకు శత్రువులు, ఎవరైతే నేను బాధ పెట్టారో వాళ్ళకి భోజనం పెట్టాలంటున్నాడు, వాళ్ళని ప్రేమించాలన్నాడు, వాళ్ళకి సహాయం చేయి. అప్పుడు మనల్ని దేవుడు అసలు మనం అప్పుడు వాళ్ళకి సహాయం చేసినప్పుడంట, నిప్పులు ఇన్ని తీసుకెళ్ళాలి, నెత్తి మీద పోతే ఎట్లా ఉంటుంది మనకు? అది ఆనందం. ఏది నిప్పులు తీసుకెళ్ళిపోయడం ఆత్మీయంగా అర్థంలో నువ్వు భోజనం పెడతావే, అదే నిప్పులు పెట్టడం దేవుడి దృష్టిలో. మనం డైరెక్ట్ నిప్పులు తీసుకుని పొయ్యిలోకి నేను నిప్పులు ఏరుకొని వెళ్ళి పొయ్యి అవసరంలా. అసలు నువ్వు వాళ్ళని పిలిచి వాళ్ళని ద్వేషించి పగబట్టి నిన్ను టార్గెట్ చేసి నేను ఇక్కడ లేకుండా చేయాలని, నేను ఎప్పుడు ఎడితే నవ్వుదామని అనుకుంటారు చూడు కొంతమంది. వాళ్ళ ముందు నిన్ను దేవుడు దీవిస్తుంటే అది అసలైన వాళ్ళ మామూలుగా ఉండదు. అది వాళ్ళకి దేవుడి ఉద్దేశమేమో అది, మనమేమో ఇంకోలా ఆలోచిస్తాం. ఇక్కడ వీళ్ళ శత్రువులు ఎవరు అంటే, వాళ్ళ శత్రువుని దేవుడు అణిచివేశాడు. అయ్యా స్తోత్రం అయ్యా. ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవాను గానము చేసెదము ఏకముగా. హల్లెలూయా. మన జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం అండి. చాలా మందికి తెలియదు.